ఈ నడుమ కాంగ్రెస్ సర్కార్ మీద ఒంటికాల మీద లేచిన బీజేపీ లీడర్ ఎవరన్నా ఉన్నారంటే అది ఈటెల రాజేందరే. అప్పు పుడతలేదు, నన్ను ఘోషణ ఒక్క పైసా లేదు, దొంగ లెక్క చూస్తున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలకు శాతగాకపోతే రాజీనామా చేయమని సవాలిస్తుండు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ లీడర్ జగ్గారెడ్డిలకు ఈటలకు నడుమ మాటల యుద్ధం జరిగింది. ఇదంతా అయిపోయింది కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, దీని మీద బీజేపీ పార్టీలు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు అనేది చాలా మంది డౌట్ ఉంది తెలంగాణలో. మరి గదేందో తెలుసుకుందాం పాండ్రి. బీజేపీ పార్టీలో ఈటెల రాజేందర్ది ఒంటరి పోరాటం అన్నట్టే ఉన్నదట. కాంగ్రెస్ సర్కార్ మీద కయ్యమని ఫైటింగ్ చేస్తే ఒక్కలంటే ఒక్కలు కూడా పువ్వు గుర్తు పార్టీ లీడర్లకు సపోర్ట్ చేస్తలేరట. ఈటలకు సపోర్ట్ చేస్తే బీజేపీ పార్టీకి ఏమన్నా నష్టం అనుకుంటురో లేకుంటే పువ్వు గుర్తు లీడర్లకు నష్టం అని అనుకుంటురో తెలియదు కానీ ఒక్కరు సపోర్ట్ చేస్తలేరు. బీసీ లీడర్ అని అంటారు కానీ అసలు నీది ఏ కులమో చెప్పు అని కాంగ్రెస్ పార్టీలు కొందరు ముదిరాజు కుల పోళ్ళు అడిగినరు. దానికి ఈటల సపోర్ట్ చేయలేదు, సొంత పార్టీలు కూడా సపోర్ట్ చేయలేదు. ఆ ముచ్చటేమన్నా పార్టీకి తక్లీఫ్ అవుతుంది అనుకున్నారో లేకుంటే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చిన ఈటల కమలం పార్టీలో పెద్ద లీడర్ అయితే ఎట్లా, ఎన్నో ఏండ్ల నుంచి పువ్వు గుర్తు పార్టీలు ఉన్నోళ్ళం మేమేం కావాలనుకున్నారో తెలియదు కానీ ఈటల ముచ్చట అంటేనే ఇసుకుపడుతున్నారట. అసలే ఇప్పుడు పార్టీకి ఎవరు అధ్యక్షుడిని చేయాలి అని నిర్ణయం ఢిల్లీ పెద్దల చేతులు ఉన్నది. తెలంగాణలో ఉన్న లీడర్లంతా నేనంటే నేనే అని పోటీలు పడుతున్నారు. అసొంటప్పుడు సపోర్ట్ చేసినట్టు మాట్లాడితే ఈటలకే అధ్యక్ష పదవి దక్కుతుందని వంత పాడతలేరు కావచ్చు. అంతేకాదు వచ్చే ఎన్నికలలో గెలిస్తే బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని అంటున్నది. అది పుసుక్కున్న ఈటల రాజేందర్ అయితే మేమంతా ఎటు పోవాలి అని నోటి మీద ఏలేసుకున్నట్టు చేస్తున్నారట. ఇవన్నీ కాకుండా పార్టీని కాదని ఈటల రాజేందరే కాంగ్రెస్ మీద కయ్యానికి కాలు దువ్వి పెద్ద లీడర్ అయిదామని అనుకుంటున్నాడని సపోర్ట్ చేస్తలేరో ఏమో తెలియదు కానీ ఉద్యమ లీడర్ ఈటల రాజేందర్ పువ్వు గుర్తు పార్టీలా ఒంటరి అయ్యేటట్టే ఉన్నాడు అని అంటుర్రు బీజేపీ పార్టీ లీడర్ల తీరు చూస్తున్న పబ్లిక్.